ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆత్మఫలములలో 3వ ఫలమైనటువంటి సమాధానం గురించి మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనం గమనించినట్లయితే మరి ఆత్మఫలములలో మనము 3వ ఫలమైనటువంటి సమాధానమును మనం పొందవలసిన వారమంటూ ఉన్నాం. చాలామంది జీవితాల్లో ఈ రోజున ప్రియమైన వారలారా సమాధానం లేదండి. కనుక సమాధాన పరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల్లో ప్రభు వారు జ్ఞాపకం చేశారండి. ఈ రోజున మన కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మరి అపార్థాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సమాధానపరచాలి. మూడో వ్యక్తిగా మనం పిలిచినప్పుడు, మనం వెళ్ళినప్పుడు ఆ సమస్యని ఇంకా పెద్దది చేసే అటువంటి వారుగా ఉండకూడదు. చాలామంది ఈ రోజున ప్రియమైన వారులరా అలాంటి సమయాల్లో పిలువబడినప్పుడు మధ్యన ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే వారు ఇంకా దానిని ఎక్కువ చేస్తారు. కానీ ఈరోజు మనం లేఖన వాక్య భాగంలో చూస్తే దేవుని పిల్లలారా, మనము మన సంఘాన్ని, మన సంఘంలో ఉన్న బిడ్డలను, అలాగే మన సంఘంలో ఉన్న కుటుంబాలను, వారు గనక ఈ లోకంలో సమస్యల వలయాల్లో ఉంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆ సమస్యల వలయాల్లోంచి వాళ్ళని విడిపించడానికి సమాధానపరచాలి. ఏ విషయం మీద వాళ్ళు ఆ యొక్క సతమతం అవుతున్నారో ఆ విషయాన్ని మనం పరిష్కరించే వారిగా ఉండాలి. త్వరగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, సమాధానం అనగా ఏంటి? అసలు మొట్టమొదట సమాధానం అనగా ఏమిటి? దేని గురించి మనము సమాధానం అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం? మరి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుట సమాధానము. కనుక ఇద్దరు మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించుట క్రీస్తు ప్రభువారు మరి తండ్రి అయినటువంటి దేవునికిని అలాగనే మనకును ఉన్నటువంటి మధ్య పాపం అనేటువంటిది వచ్చినప్పుడు పాపాన్ని పరిహరించడానికి క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారండి. ఆయన మరి దేవునికిని మనకును మధ్యవర్తిగా వచ్చి మనకిని దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితిని అంతా కూడా తీసివేసి సమాధానపరిచారు. దేవునితో మనలను ఐక్యపరిచారు. కాబట్టి దేవునికిని మనకునున్న దూరాన్ని తగ్గించారు. ఈరోజు మనం కూడా అటువంటి సమాధాన స్థితి కలిగి ఉండాలి. ఇద్దరు మధ్య సమాధానమును మనము సమకూర్చేవారుగా ఉండాలి. సమాధానం పరచుట అంటే మరి వారికి ఉన్న వివాదాన్ని తీసివేయట ప్రియమైన వాళ్ళరా. రెండవదిగా మనం చూస్తే కనుక సమాధానకర్త ఎవరు? సమాధానకర్త ఎవరంటే సమాధానకర్త దేవుడే. ఇక్కడ మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ప్రియమైన వాళ్ళరా, సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండునుగాక అంటాడు. అంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన సమాధానకర్త, సమాధానం ఇచ్చేటువంటి వాడు ప్రియమైన వాళ్ళరా, నెమ్మది కలిగించేటువంటి వాడు. ఈ రోజున అలసిపోయిన బ్రతుకులను ఆయన సరిచేసేటువంటి వాడని మనం గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, అయితే ఈ సమాధాన పరిచేవారు ఎవరు అని మనం చూసినట్లయితే సమాధాన పరిచేటువంటి వాడు కూడా క్రీస్తు ప్రభువారే. కాబట్టి ఆయన మనకు సమాధానం కలుగజేసేటువంటి వాడు, నెమ్మది కలుగజేసేటువంటి వాడు. పిల్లరి ఉదయకాల సమయంలో మీ కుటుంబంలో సమాధానం లేదా? మీ కుటుంబంలో నెమ్మది లేదా? కలతలతో ఉన్నారా? మరి లేకపోతే సమస్యలతో ఉన్నారా? ఈరోజు సమాధానకర్తని దేవుని యొద్దకు రండి. ఆయన అడగండి, ప్రభువా మా కుటుంబంలో సమాధానం దయచేయని ఆయన, మా ఇక ఇరువురి మధ్య, మా బిడ్డల మధ్య, మా కుటుంబాల మధ్య సఖ్యత కనుబర్చిన ఆయన అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. 3వ ఫలమైన ఆత్మ ఫలము తండ్రి, ఈ సమాధానమును ప్రభా మేము ఎదగడానికి సహాయం దయచేయండి నాయన. మా కుటుంబాల్లో సమాధానం లేదు నాయన, నెమ్మది లేదు నాయన, అపవాది నాయన, అపార్థాలు కలిగించిన ఆయన. ఎదుగో తండ్రి, మా కుటుంబాలు విచ్ఛిన్నం చేయించుండగా భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి నాయన, తల్లిదండ్రుల మధ్య సమాధానం దయచేయండి, బిడ్డల మధ్య సమాధానం దయచేయండి ప్రభా, సంఘములో సమాధానం దయచేయండి ప్రభా, గ్రామంలో సమాధానం దయచేయండి ప్రభువా. ఎక్కడైతే నాయన ఇదిగో తండ్రి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నారో, సమాధానం పొందలేని స్థితిలో ఉన్నారో అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన వీళ్ళకి సమాధానం నెమ్మదిచ్చి కృప వెంబడి కృప దయచేయమని, ఉదయకాల ధ్యానంలో తల్ల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకు మీ సమాధానం దయచేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.